హైదరాబాద్ 400 ఏళ్ల చారిత్రక నగరం. నవాబుల కాలం నాటి అద్భుత మహళ్లు, ఉద్యానవనాలు, ఇవాల్టి అభివృద్ధి ప్రతీకలైన బహుళ అంతస్తుల భవనాలు, ఫ్లైఓవర్లు వైవిధ్యాన్ని కళ్లకు కడతాయి. భాగ్యనగరం అందాల గురించి వినగానే కళ్లారా చూడాలన్న ఉత్సుకతతో నగర వీధుల వెంట నడవాలన్న కోరిక కలుగుతుంది. అయితే బయట అడుగు పెడితే ఆ ఉత్సాహం నీరుగారిపోవడం ఖాయం. హైదరాబాద్ రహదారులు వాహనదారులకే గాని పాదచారులకు ఇసుమంత చోటు కూడా ఇవ్వడం లేదు. రోజు రోజుకు నగరం విస్తరిస్తూ ఉండగా పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఫుట్పాత్లు, రోడ్డు క్రాసింగ్లు, పాదచార వంతెనలు నిర్మించడంలో పాలకులు, అధికారుల నిర్లక్ష్యం ప్రతిరోజు సామాన్యుడి బతుకును ఛిద్రం చేస్తూనే ఉంది. ఇవేవీ పట్టని ఏలికలు పాదచారుల రక్షణ కోసం చేపట్టాల్సిన చర్యలపై వస్తున్న సూచనలు పెడచెవిన పెట్టడంతో నగర రహదారులపై నడక నరకప్రాయంగా మారుతోంది. ఈ భారతదేశ అభివృద్ధికి నమూనాగా నిలుస్తున్న హైదరాబాద్ నిర్మాణాలు, విస్తరిస్తున్న నగరం, రహదారులు, ఆకాశ నిర్మాణాలు, పుట్టగొడుగుల్లా వెలుస్తున్న కంపెనీలు, పెరుగుతున్న జనాభా, ఇవన్నీ హైదరాబాద్ అభివృద్ధికి ఒక కోణం మాత్రమే. మరి కాస్త తరచి చూస్తే అస్తవ్యస్త అగాధమే. ఇందుకు ప్రత్యక్ష నిదర్శనంగా నిలుస్తున్నాయి ఫుట్పాత్లు, డివైడర్లు. నగర రహదారుల్లో 8% రోడ్లకే కాలిబాటలు అందుబాటులో ఉన్నాయి. 85%కి పైగా కాలిబాటలు పాదచారులు నడిచేందుకు ఏమాత్రం అనుకూలంగా లేవు. ఇక వీటిపైనే కరెంటు స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు, టెలిఫోన్ బాక్సులు తిష్టవేయగా కొన్ని చోట్ల కాలిబాటలే బస్ షెల్టర్లుగా మారిపోయాయి. ద్విచక్ర వాహనాలు, కార్లు, ఇతర వాహనాలను కాలిబాటలపైనే పార్కింగ్ చేస్తుండటంతో సమస్య మరింత తీవ్రమవుతోంది. ప్రభుత్వ, ప్రైవేట్ టెలికాం సంస్థలు తమ కేబుళ్లు అమర్చుకునేందుకు కాలిబాటలను తవ్వి మరమ్మతు చేయకుండానే వదిలేస్తున్నారు. సుమారు అట్లీస్ట్ 200 యాక్సిడెంట్ సంవత్సరానికి రోడ్ డివైడర్స్ వల్ల అవుతున్నాయి. మనకు బిల్డింగ్ ప్లాన్స్ ఇచ్చి మన బిల్డింగ్ ప్లాన్లో మనం వాళ్ళు ఇచ్చిన శాంక్షన్ ప్రకారంగా మనకు కడితే అందులో వయలేషన్స్ ఉన్నాయని మన దగ్గర డబ్బులు తీసుకోవడానికి వస్తారు కదా. అలాంటిది రోడ్డు మీద పట్టపగలు పేవ్మెంట్ మీద ఎవడో టెంపులో లేకపోతే షాపో కడుతుంటే రోజు వీళ్ళు పోలీసు వాడు రోజు చూస్తున్నాడు. ఇది కంప్లీట్ గా అడ్మినిస్ట్రేషన్ ఫెయిలియర్ వల్లే హైదరాబాద్ లో ప్రాబ్లం. ఇక నగరంలో రోడ్డు దాటేందుకు ఫుట్పాత్ లో నిర్మించిన అధికారులు కిలోమీటర్ల పొడవున డివైడర్ల దిమ్మెలను నిర్మించారు. వీటిని 18 నుంచి 24 అంగుళాల ఎత్తులో కట్టడంతో పిల్లలు, వృద్ధులు, వికలాంగులు, మహిళలు రోడ్డు దాటడం కష్టంగా ఉంది. రోడ్డు డివైడర్లు సరిగా కనిపించకపోవడం వల్ల ఏటా ప్రమాదాల సంఖ్య పెరుగుతోంది. ఇలాంటి చోట్ల ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లు అవసరం. ఎందుకంటే ట్రాఫిక్ బాగా ఎక్కువ ఉంటుంది ఇక్కడ. తర్వాత ఏంటంటే ట్రాఫిక్ కంట్రోల్గా కూడా ఉండదు. సో రోడ్ క్రాస్ చేయడానికి చాలా ప్రాబ్లంగా ఉంటుంది. ఫాస్ట్గా ఉంటాయి కదా వెహికల్స్, కొంచెం క్రాస్ చేసేటప్పుడు ప్రాబ్లంగా ఉంటుంది. ఐ మీన్ కానిస్టేబుల్ కరెక్ట్గా ఉంటే సరిపోతుంది. హెవీగా ట్రాఫిక్ ఉన్నప్పుడు ఈవెన్ ఫుట్పాత్ పైన కూడా వస్తుంటాయి వెహికల్స్, అప్పుడు చాలా కష్టంగా ఉంటుంది నడవడానికి. ఇలా నడుస్తూ ఉంటే వెనకాల నుండి వెహికల్ వస్తుంది, అబ్జర్వ్ చేయలేం కదా, అదిగా ఉంటుంది. ఒకసారి గుద్దేస్తామని ప్రాబ్లం అవుతుండే దాటినప్పుడు అప్పుడప్పుడు. అందుకే ఆగ కూడా బైకులు చాలా స్పీడ్ వెళ్తుంటాయి. ఎంత చేసినా ఇటు ఆగాయి, అలాగే వచ్చేస్తాం. ఇట్లా అంటే ఇప్పుడు అట్లనే భయంతో అట్లనే వచ్చేస్తాం పనులు ఉండే అట్లా. సరైన ఫుట్పాత్లు, క్రాసింగ్లు లేకపోవడం వల్ల సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో రోడ్డు దాటుతూ ఒక నెలలో 29 మంది పాదచారులు మృత్యువాత పడుతున్నారు. 67 మంది తీవ్రంగా గాయపడుతున్నట్లు ట్రాఫిక్ పోలీసుల లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. ఈ ఏడాది జనవరి నుంచి జూన్ వరకు మొత్తం 144 మంది మృతి చెందగా 80 తీవ్ర స్థాయి ప్రమాదాల్లో 112 మంది మృత్యువాత పడ్డారు. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో జూన్ వరకు 80 మంది మృత్యువాత పడగా 161 మంది తీవ్ర గాయాల పాలయ్యారు. పాదచారుల మరణాలు సామాజిక సమస్యగా తయారైంది. సమస్య ఎంత తీవ్రంగా ఉన్నప్పటికీ అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. రోడ్డుకు అడ్డంగా నిర్మాణాలు జరుగుతున్నా, ఫుట్పాత్లను కార్పొరేట్, చిరు వ్యాపారులు ఆక్రమిస్తున్నా పట్టించుకోవడం లేదు. ఫుట్పాత్ అనేది వాళ్ళ సంస్థ ముందరుండే ఫుట్పాత్ వాళ్ళ సొంతది అనుకుంటారు. అందరూ దాన్ని వాడేసుకుంటాం, ఇష్టం వచ్చినట్టు వాడేసుకుంటాం అని కూడా చేస్తారు. కానీ అది ఫుట్పాత్ అనేది పాదచారులకు మాత్రమే. దాని మీద నేను నా కన్స్ట్రక్షన్ మట్టి ఇటుకలు పెడతానంటే కుదరదు. దాని మీద నేను తీసుకొచ్చిన షాప్ సామాన్లు పెడతానంటే కుదరదు. దాని మీద నేను తీసుకొచ్చిన కారు, నా మోటార్ సైకిల్ పెడతానంటే కుదరదు. ఇది మనం ఏదో సర్దుకొని వెళ్ళిపోతున్నాం కాబట్టి ఎవరు ఏమి పట్టించుకోవట్లేదు. కానీ అంతా మొత్తం ఆలోచిస్తే ఇది మొత్తం మన సిటీకే పెద్ద దెబ్బ. దేశవ్యాప్తంగా పాదచారుల సమస్యలు మన రాష్ట్రంలోనే అధికంగా ఉన్నాయి. రోడ్డు వెడల్పు చేస్తున్నప్పుడు, ఫ్లైఓవర్లు కడుతున్నప్పుడు,
రోడ్డు డివైడర్లు ఏర్పాటు చేస్తున్నప్పుడు ఫుట్పాత్ల ఏర్పాటు, పాదచారులు రోడ్డు దాటే సదుపాయాలను ఏమాత్రం పట్టించుకోవడం లేదు. కేబీఆర్ పార్కు, ట్యాంక్ బండ్ వంటి 2-3 ప్రదేశాలు తప్పితే నగరంలో ఎక్కడా పాదచారులు సురక్షితంగా నడిచే పరిస్థితి లేదు. బస్ స్టాపులకు 50 నుంచి 100 మీటర్ల సమీపంలో పాదచారులు రోడ్డు దాటేందుకోసం జీబ్రా లైన్స్ తో పాటు సురక్షిత పాదచారుల రోడ్ క్రాసింగ్ ఏర్పాటు చేయాలి. ఈ రోడ్ క్రాసింగ్స్ ఒకేసారి 20 నుంచి 30 మంది దాటేందుకు అనుకూలంగా ఉండాలి. పాదచారులు రోడ్డు దాటుతున్నప్పుడు 20 నుంచి 30 సెకండ్ల పాటు రోడ్డుపై వాహనాలను నిలిపివేయాలి. ఈ నిబంధనలను పట్టించుకోకపోవడంతో అమీర్పేట్, పంజాగుట్ట, నిమ్స్, బేగంపేట, ఖైరతాబాద్, మెహదీపట్నం, దిల్సుఖ్ నగర్, ఎల్బీ నగర్ లో పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 1988లో ఇండియన్ రోడ్ కాంగ్రెస్ రహదారుల ప్రమాణాలను రూపొందించింది. రద్దీగా ఉండే బస్ స్టాపులు, ఇతర ప్రదేశాల్లో గంటకు ఎంతమంది నడుస్తున్నారన్న దాని ఆధారంగా ఫుట్పాత్ల వెడల్పు నిర్ణయిస్తారు. మెహదీపట్నం, కూకట్పల్లి, దిల్సుఖ్ నగర్, ఎల్బీ నగర్, లక్డీ కపూల్, ఖైరతాబాద్ వంటి ప్రాంతాల్లో కనీసం 10 నుంచి 12 అడుగుల వెడల్పుతో ఫుట్పాత్లు నిర్మించాలి. అలా జరగలేదు. కాలిబాటల నిర్మాణం, యాజమాన్య హక్కు ఎవరికి ఉందనే అంశంపై 2 ఏళ్ల న్యాయ పోరాటం తర్వాత బాధ్యత తీసుకునేందుకు జీహెచ్ఎంసీ అంగీకరించింది. కానీ వాటి నిర్వహణ బాధ్యతను ఇంకా ఎవరూ తీసుకోలేదు. నగరంలో అన్ని రకాల రోడ్ల నిడివి కలిపితే 6000 కిలోమీటర్ల వరకు ఉంటుందనేది ఓ అంచనా. నగరంలో అక్కడక్కడ పాదచారులు రోడ్డు దాటేందుకు రహదారులపై సిగ్నళ్లు ఏర్పాటు చేశారు గాని వాటి పనితీరు, ప్రయోజనం పట్ల అధికారులకే సరైన అవగాహన లేదు. ఖైరతాబాద్ జంక్షన్ నుంచి మీరు సనత్ నగర్ వరకు వెళ్తే రోడ్డు 2 చోట్ల చాలా నేరోగా అయిపోతుంది. దాన్ని బాటిల్ నెక్స్ అంటారు. ఆ బాటిల్ నెక్స్ క్లియర్ చేయడం ఇట్స్ మ్యాటర్ ఆఫ్ 1 డే వర్క్. కానీ ఆ సంకల్పం కానీ, ఆ పొలిటికల్ రిలీజియస్ కన్విక్షన్ కానీ వాళ్ళకి ఎవరికి ఇంట్రెస్ట్ లేదు. ట్రాఫిక్ ఇంత సఫర్ అవుతోంది, ఇంత పెట్రోల్ వేస్ట్ అవుతోంది, ఇన్ని లక్షల మంది ఇన్నేసి గంటలు రోడ్డు మీద ఉండిపోతున్నారు, మీరు కోఆపరేట్ చేయండి అంటే వాళ్ళు రెడీగా ఒప్పుకుంటారు. వాళ్ళని కన్విన్స్ చేసే విధానంలో ఉంటుంది కానీ ఫోర్స్గా తీసుకెళ్తే ఎవరు లాంగర్. రోడ్డు వినియోగంపై నేషనల్ అర్బన్ ట్రాన్స్పోర్ట్ పాలసీ 2006 పేరుతో కేంద్ర ప్రభుత్వం నియమావళిని రూపొందించింది. దీని ప్రకారం ట్రాఫిక్ సిగ్నళ్ల వద్ద పాదచారులు సురక్షితంగా నిలబడేందుకు ప్రత్యేక భద్రతా రింగ్లు ఏర్పాటు చేయాలి. పాదచారులు నేరుగా నేలపైనే రోడ్డు దాటాలి. ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లను పిల్లలు, వృద్ధులు, వికలాంగులు, మహిళలకు ఎక్కి దిగేందుకు అనువుగా 30 అడుగుల కంటే తక్కువ ఎత్తులోనే నిర్మించాలి. ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లపై మహిళలకు రాత్రి వేళల్లో రక్షణ కల్పించాలి. హైదరాబాద్ తో పాటు దేశంలోని 30 నగరాల్లో పాదచారుల సమస్యలపై 2008లో అధ్యయనం నిర్వహించిన వెల్బర్ స్మిత్ బృందం రోడ్లపైకి ప్రైవేటు వాహనాలను ఇంకా అనుమతిస్తూ పోతే ట్రాఫిక్ గ్రీడ్లాక్ సమస్య ఉత్పన్నమవుతుందని తేలింది. నగరంలోని లక్డీ కపూల్, బేగంపేట, పంజాగుట్ట వంటి ప్రదేశాల్లో గ్రీడ్లాక్ సమస్య ఉంది. జర్మన్ అధ్యయనం ప్రకారం రోడ్డును వెడల్పు చేస్తూ పోయిన కొద్దీ ట్రాఫిక్ జామ్ పెరుగుతుందని తేలింది. ఫుట్పాత్, రోడ్ క్రాసింగ్ సమస్యలు తీరాలంటే దీర్ఘకాలిక వ్యూహాలు అవసరమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. We need to have 2 basic things. One, we need to have a guideline or framework which talks about all these things. What are the basic requirements for a pedestrian? So it has to talk about the design of walkways or the signals or whatever. Then it has to talk about how this is going to be implemented across the city. Then it has to talk about the enforcement mechanism. So if people are violating that, how we are going to deal with that? So first time offense, some fine. Second time offense, the fine amount will increase. The third time, the license would be cancelled. పాశ్చాత్య నగరాల్లో రోడ్డుకి ఇరువైపులా మెర్క్యూరీ రిఫ్లెక్టివ్ ఎల్లో పెయింట్ వేస్తారు. ఈ పెయింట్ కు బయట పాదచారులు సురక్షితంగా నడుస్తుంటారు. మనకన్నా వెనకబడ్డ దుబాయ్, షెంజన్ వంటి నగరాలు రోడ్డు రవాణా, నిర్వహణ రంగంలో వేగంగా అభివృద్ధి సాధించాయి. పాలకులు, అధికారులు చిత్తశుద్ధి తొలగి ఇప్పటికైనా హైదరాబాద్ నగర రహదారులపై పాదచారుల రక్షణకు అవసరమైన చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.